దానికి ఆయన ఎప్పుడు సంఘీ కాదు అని చెప్తూ మా నాన్న సంఘీ అయి ఉంటే లాల్ సలాం సినిమాలో నటించి ఉండేవాడు కాదు, నటించడానికి ఒప్పుకునేవాడు కాదు, ఆ సినిమాకి ఆమె ప్రొడ్యూసర్ అని ఆమె అన్నారు. రజనీకాంత్ కూడా బీజేపీతో వెళ్ళడం చాలా కాలం ఊగిసలాట, మోదీ ప్రయత్నించడం ఇదంతా జరిగింది. మరి ఈ రెండు ప్రకటనలకు ఏమైనా సంబంధం కూడా ఉందేమో. మరి దక్షిణాది నుంచి రజనీకాంత్ రానప్పుడు చిరంజీవి లాంటి మెగాస్టార్ తమకు తోడుంటే చాలా మంచిది అని బీజేపీ భావించే అవకాశం ఉంది. నేను మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, అమిత్ షా నన్ను వాళ్ళ పార్టీలోకి రమ్మని ఆహ్వానించాడు, నేనే తిరస్కరించాను అని పవన్ కళ్యాణ్ విజయనగరం సభలో ఒకసారి చెప్పున్నాడు. నేను మీతో మిత్రపక్షంగా ఉంటానంటే మీరు నన్ను మింగేసేటట్టుగా పార్టీలో కలుపుకుంటానంటే నేను ఎందుకు వస్తానన్నాడు అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. కాబట్టి ఇంకోటి చిరంజీవి 2-3 సార్లు సైరా నరసింహారెడ్డి అయినా ఆర్ఆర్ అయినా వెళ్ళి మోదీని కలుసుకోవటం, మొన్న కూడా అయోధ్యలో కలుసుకోవటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన పూర్తి సత్సంబంధాలు పాటిస్తున్నారు. అందులో ఇంకా ఏమాత్రం రెండో అభిప్రాయం లేదు. ఇక్కడ ఇంకా ఆర్ఆర్లో ఇంకొక ఒక ఆయన ఉన్నాడు కదా, రామ్ తారక్ ఉన్నాడు కదా. అమిత్ షా వచ్చి తారక్ను కలుసుకున్నప్పటి నుంచి సినిమా ప్రపంచంలో చిన్న సంచలనంగా ఉంది చిన్న రామారావు. ఇప్పుడు ఈ రామ్లల్లా కాస్త బీజేపీకి దగ్గరైపోతారేమో అనే ఒక సందేహాలు కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నాయి. కాబట్టి ఇన్ని ట్విస్టులు ఉన్నాయి ఈ స్టోరీలో. మెగాస్టార్ ఏం నిర్ణయిస్తారో, ఇప్పుడు కథలు ఎవరు ఎన్ని స్క్రిప్టులు తయారు చేసినా లాస్ట్ ట్విస్ట్ అయితే ఆయన ఇవ్వాల్సిందే కదా, క్లైమాక్స్ ఏంటన్నది నిర్ణయించుకుంటాడు. కాబట్టి లెట్ వి సీ. అంటే ఒక్క విషయం, ఆయన మాటల ప్రకారం అయితే ఆయన వెళ్ళకపోవడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ బీజేపీ ఒత్తిడి, బీజేపీ అవసరాలు దక్షిణాదిని చాలా ఎక్కువగా ఉన్నాయి. పవన్ ఎలాగో మా పార్టీలోకి రానప్పుడు చిరంజీవిని తీసుకుంటే ఉభయతారకంగా ఉంటుంది, రెండు వస్తాయి, ఇద్దరు కూడా ఒక ఇది 1+1 లాగా ఈయన కొంటే అన్నయ్య ఎట్లాగా ఉంటాడు ఒకటే అని అనుకుంటున్నారేమో బీజేపీ వాళ్ళు. అమిత్ షా దిట్ట సినిమా వాళ్ళ చుట్టూ తిరగడం, వాళ్ళను కొంచెం ఆకర్షించటము, పార్టీకి దగ్గర చేయటం, అది చాలా యూజ్ఫుల్ అని వాళ్ళ అంచనా. మరి ఈరోజు పొద్దున్న నుంచి అందరు చెప్తున్నారంటే దానికి ఏదో ఉప్పు. అంటే ఇంకొక విషయం, ఈ అంశంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది అని వినిపిస్తున్న అంశం. ఎందుకంటే మోదీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా పిలిపించుకుంటూ మాట్లాడడం ఇది ఈ రోజు అంశం కాదు, ఎప్పటి నుంచి నలుగుతున్న అంశం. అందుకనే పద్మవిభూషణ్ కూడా ఇచ్చి చిరంజీవి గారిని గౌరవించారు. సౌత్లో మెగా ఫ్యామిలీతో వెళితే వర్కౌట్ అవుతుంది అన్నది వాళ్ళ ఆలోచన. అటు తెలంగాణకు కానీ ఏపీకి కానీ ఈ రెండు కూడా వాళ్ళు స్ట్రాంగ్గా 2029కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకని అంత ప్రయారిటీ ఇస్తుంటారు వీళ్ళని. మీరు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే వీళ్ళ సినిమాలు మలయాళంలో, కన్నడంలో కూడా బాగా ఆడతాయి. అవును, కరెక్ట్. అల్లు అర్జున్ కొంచెం ఈ మధ్య పుష్పలో మునిగిపోయి దూరంగా ఉంటున్నాడు, కానీ అది అల్లు అర్జున్కి ఇంకా ఎక్కువ పాపులారిటీ అక్కడ ఉంది. ఈ విషయాలన్నీ ఉన్నాయి. మరి ఇట్ ఈస్ ఫైనల్ డెసిషన్ లైస్ విత్ ది అగ్రిమెంట్ మీద సంతకం పెట్టకపోవడం చిరంజీవి గారి నిర్ణయమే. అసంభవమేం కాదు, ఆయన ఆలోచన కొంచెం మార్చుకుంటే. కాకపోతే అంతకుముందు ఆయన ఏంటంటే మనం ఇంత అందరితో కన్నడ రాజ్ కుమార్ని ఒకసారి రాజకీయాల్లోకి రమ్మని అందరూ వెళ్ళి అడిగారంట. వెళ్ళి అంతా ఎంత నేను మకుటంలోని మహారాజులాగా ఉన్నాను, ఇప్పుడు నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చి వ్యతిరేకత లేదు నాకెందుకు అన్నాడని అంటారు. కానీ చిరంజీవి ఆల్రెడీ రాజకీయాల్లో ఒకసారి ఉండి వెళ్ళారు. కాబట్టి మరి ఈ స్టోరీకి ఏమైనా ఆధారం ఉందా, యూపీ నుంచి వెళ్ళడానికి సిద్ధపడతారా అనేది అయితే నాకు ఇప్పటికీ సందేహమే. నేను ప్రాణానికి హాయిగా ఉంది, అందరిని ఆశీర్వదించుకుంటూ అభినందించుకుంటూ నాకు ఎందుకని ఉంది. మరి తమ్ముడు బాగా రాణించాలి అని కూడా ఉంది ఆయనకు. సో తను అక్కడ ఉండే తమ్ముడికి ఉపయోగమని మరి ఎవరైనా చెప్తుండొచ్చు. ఇవన్నీ చిరంజీవి మాటలుగా మనం తీసుకోలేము, ఆయన వీటిని పరిశీలిస్తుండొచ్చు. సో ఈయన పాత్ర కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా అన్నయ్య గారు ఎలా వస్తారు. పవన్ కళ్యాణ్ ఇష్టపడతాడు కదా, తప్పకుండా ఇష్టపడతాడు. ఇప్పుడు ఒకసారి అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాకు చెప్పాడు, చిరంజీవి అంతా సెట్ అయిపోయింది, మా పార్టీలోకి వస్తారు అది ఇది అని అన్నప్పుడే దానికి పెద్ద ఆధారం. అప్పుడే నేను పవన్ కళ్యాణ్తో ఆ మాట అంటేనే ఇవన్నీ ప్రచారాలు జరుగుతున్నాయి నాకు కూడా తెలుసు, కానీ మాకేమంత అని అప్పుడు చిరంజీవికి అప్పటికి ఆసక్తి లేదు. ఇట్స్ ఏ మ్యాటర్ 2019 నాటి మాట 19 ఎన్నికలు అయిపోయాక మాట చెప్తున్నాను. మరి ఈ లోపల మూడోసారి హ్యాట్రిక్ అట్మాస్ఫియర్ అది ఏమన్నా మా ప్రభావం చూపిస్తుందా లేదా, ఇప్పటికీ నేను 50-50 అయినా చెప్తున్నాను. సరే ఏంటి, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారని వస్తున్న టాకు, ఈ రాజ్యసభ అంశం అన్నది చాలా కీలకంగా మానున్నది అని. అంతే కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు లేదా మాట్లాడుతున్నారు. పవన్ ఎక్కువగా పైగా బీజేపీ ఒక నిర్ణయం తీసుకునే సమయం. అవును. సో బీజేపీ ఏం చేస్తుంది అనేది కూడా వైసీపీకి చాలా వాళ్ళ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దాన్ని బట్టి తమ పట్ల వాళ్ళ వైఖరి ఉంటుంది అనేది కూడా ఉంది. కాబట్టి ఎవరీ పాసిబిలిటీ ఆయన వెళ్ళి కలిసి చంద్రబాబు కంటే జగన్కి యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా, ఆయన అమిత్ షాని కలవగలరు, అందరినీ కలవగలుగుతారు. కాబట్టి అది దట్ మే బి పాసిబుల్. చాలా అలర్ట్గా ఉన్నారు వాళ్ళు. బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీ కలుస్తుందా? వాళ్ళైతే నిన్న పత్రికలో చంద్రబాబుకు బీజేపీ తలకాయ కూడా అతికిచ్చి పెట్టారు. అవును, అందుకని వాళ్ళు ప్రతిదానికి రెండింటికి సిద్ధమయ్యే ఉన్నారు. కానీ ఒకవేళ వెళ్ళినా ఏదో ఫార్మల్గా వెళ్ళండి, మన బంధం అయితే దృఢమైనది అని, ఇది అయితే చెడకుండా చూడని చెప్పడానికి కూడా ఆయన వెళ్తుండొచ్చు. ఓకే, మీరు అంటున్న ఈ సిద్ధానికి బెజవాడలో మరొక సిద్ధం, మేము సిద్ధం అంటూ ఫ్లెక్సీల కలకలం. అంటే బెజవాడ అనేసరికల్లానే కాస్త గందరగోళంగా ఉండే పరిస్థితి, కొద్ది సెన్సిటివ్గా ఉంటుంది. ఏ చిన్న అంశం అన్నా సరే అది పెద్ద రచ్చకే దారితీసే పరిస్థితి. బెజవాడ నడిబొడ్డులో ఫ్లెక్సీలు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం అంటే మేము కూడా సిద్ధం అంటూ పవన్ కళ్యాణ్ గారు హోర్డింగ్ ఒకటి వెళ్ళడం, రెండు పక్క పక్కనే. మరొక వైపు మమ్మల్ని ఎవడరా ఆపేదంటూ క్యాప్షన్ జనసేన వదలడం. అంటే వీళ్ళు ఇంకా తాడో పేడో తేల్చుకుందాం అని రెడీ అయ్యారా? అంటే అది వారాహిన డైలాగ్, అది ఎవడాపుతాడో చూస్తాము అనేది. అవును, అందుకని ఆ వారాహి డైలాగ్ ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. ఇక్కడ సిద్ధం అన్నా కానీ అది యుద్ధమే. అవును, దానికి మేము సిద్ధం అనే. మూడోది ఫ్లెక్సీలు ఏమైనా ఉన్నప్పుడు వాటిని ఎలా ఆపగలిగిన పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో వాటి మీద ఎక్కువ రభస జరుగుతుంది కదా, దాన్ని కనుక తొలగిస్తే. ఇప్పుడు కాదండి, బెజవాడలో ఎప్పటి నుంచో జెండా దిమ్మెలు, ఈ ఫ్లెక్సీలు, ఈ సంస్కృతి ఉంది. వర్ధంతి రోజు, జయంతి రోజు ఎవరెవరికి దండ వేయాలి, అప్పుడు ఎవరైనా వేరే వచ్చి డిస్టర్బ్